మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది అన్న నానుడిని మనం చిరకాలంగా వింటూనే ఉన్నాం. రాజకీయాల్లో కూడా అంతే. ఎప్పుడు ఎలా జరుగుతాయో ఊహించటం కష్టం. ఎందుకంటే జనం నాడిని పట్టుకోవటం అంత ఈజీ కాదు. అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు మరికొన్ని. జనం తీర్పు కూడా కొన్నిసార్లు ఎలా ఉంటుందో కూడా ఊహించలేం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా తమకు అనుకూలంగా తీర్పు రావాలని భావిస్తుంటాయి. జనం కర్రుగాల్చి వాత పెట్టినా కొన్నిసార్లు అవి తమను కావనుకుంటాయి. ఇలాంటి సంకేతాలు మనకు దేశవ్యాప్తంగా అనేక పర్యాయాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల తెలంగాణ విషయంలోనూ ప్రజా తీర్పును చూశాం. కర్ణాటకలో ఏం జరిగిందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే సర్వోత్కృష్ట నేతగా నిలుస్తున్నారు. ఆయనకు ఇక తిరుగులేదని, ఆయన చెప్పిందే జరుగుతుందని, ఆయన అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అయితే 2004 సమయంలో కూడా కార్గిల్ యుద్ధం తరువాత నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఉప ప్రధాని ఎల్కే అద్వానీ నేతృత్వంలోనూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అదే దూకుడుగా కనిపించాయి. ఇండియా షైనింగ్ అంటూ కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ విరచిత క్యాంపెయిన్ నాడు బాగా పేలింది. ఇక మరోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ విజయ తీరాలకు చేరుకుంటుందని అందరూ భావించారు. 1999లో బీజేపీ 182 స్థానాల్లో విజయం సాధించగా భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వాన్ని అద్వానీ, అటల్జీ నడిపించారు. ఇక 2004లో బీజేపీ 138 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 145 సీట్లు తెచ్చుకున్నప్పటికీ యూపీఏ కూటమి ఏర్పాటు చేసి బీజేపీని అధికారానికి దూరంగా పెట్టింది. అయితే ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నం. బీజేపీ 2019 ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలకే పరిమితమైపోయింది. అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రంలో అత్యంత బలంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం ఎక్కడా అని వెతుక్కుంటుంటే ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ఈసారి 400 సీట్లంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం నుంచి 3వ స్థానంలోకి తీసుకువెళ్తానని, దేశం ఎదుర్కొంటున్న కల్లోలాలకు సమాధానాలిస్తానంటూ మరోసారి గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లిస్తే రాజ్యాంగ పీఠికలోంచి లౌకిక పదాన్ని తొలగిస్తామని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా ఆయన నోరును కమలనాథులు మూయించారు. కానీ ఈసారి ఎన్నికల్లో 2 మెజారిటీతో బీజేపీ గెలిస్తే దేశం ముందుకు 1 నేషన్ 1 ఎలక్షన్ సిద్ధాంతాన్ని ఆవిష్కరించాలని ప్రధాని మోడీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే దీనివల్ల దేశానికి లాభమా నష్టమా అనే దానిపై లోతుగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో అసలు 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగితే ఏం జరుగుతుంది, ఎవరికి లాభం అన్నదే ఇవాల్టి సీఈఓ డెస్క్. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల మేరకు 1 నేషన్ 1 ఎలక్షన్, ఏకకాల ఎన్నికలు, ఒకేసారి ఎన్నికలు, ఏ పేరుతో పిలిచినా లోక్సభ, అసెంబ్లీతో పాటుగా స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరగటం వల్ల బీజేపీకి ఎక్కువ లాభం కలుగుతుందని, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అధికారానికి దూరమవుతాయని, అందుకే మోడీ ఒకేసారి ఎన్నికలు తేవాలని కోరుకుంటున్నారని, దేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అందుకు భిన్నంగా గ్రౌండ్ రిపోర్ట్ ఉంది. గణాంకాలు కూడా అదే రుజువు చేస్తున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ అడ్వాంటేజ్ అంటున్నారు విశ్లేషకులు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని 1 నేషన్ 1 ఎలక్షన్ ప్యానెల్ సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించడంతో లోక్సభ ఎన్నికల తరువాత అనూహ్య ఘట్టాలకు అవకాశముందన్న భావన కలుగుతోంది. దేశంలో ఒకేసారి ఎన్నికలు పెట్టేందుకు చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను కమిటీ నివేదించింది. దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ కాన్సెప్ట్ వెనుక అసలు వ్యూహమేంటన్న దానిపై ఎంతో చర్చ నడుస్తోంది. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, పదే పదే ఎన్నికలు రావటం వల్ల పాలకులు తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారన్న ఫీలింగ్ ఉంది. బీజేపీ సైతం ఇదే విషయంలో దేశంలో ఒకేసారి ఎన్నికలు తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం ఆదా కావడంతో పాటుగా
ఖర్చులు, మ్యాన్ పవర్ వినియోగం కూడా తగ్గుతుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాలు ఈ వాదనను విభేదిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గెలవాలన్న ఆలోచనలో బీజేపీ ఇలాంటి పనులు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న సానుకూలతను రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలని కాషాయం పార్టీ భావిస్తోందని కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో జరిగిన ఏకకాల ఎన్నికల్లో ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో ఏకకాల ఎన్నికలు జరిగాయి. 2019లో తెలంగాణ మినహా మిగిలిన అన్నింటిలోనూ ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించటమే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలను నమోదు చేసుకున్నాయి. తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి 2014లో తెలంగాణలో 53% అసెంబ్లీ స్థానాలు, 65% లోక్సభ స్థానాలను గెలుచుకుంది. 2019లో వైసీపీ 86% అసెంబ్లీ స్థానాలు, 88% ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు గెలుచుకుంది. ఒడిశాలో బిజు జనతాదళ్ రాష్ట్ర ఎన్నికల్లో 80%, లోక్సభ ఎన్నికల్లో 57% సీట్లు గెలుచుకుంది. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా 53% అసెంబ్లీ స్థానాలతో పాటుగా ఉన్న ఏకైక పార్లమెంట్ స్థానాన్ని అంటే 100% గెలుచుకుంది. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్లో 68% అసెంబ్లీ స్థానాలు, ఉన్న 2 లోక్సభ స్థానాలను అంటే 100% లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఓట్ల పరంగా ఈ రాష్ట్రాల్లోని మొదటి 3 పార్టీలకు లోక్సభ, రాష్ట్ర ఎన్నికల్లో ఒకే విధంగా ఓట్ షేర్ వచ్చింది. రెండింటి మధ్య వ్యత్యాసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 2.5% పరిధిలో ఉంది. ఒడిశాలో కూడా ఇదే ట్రెండ్ ఉంది. అయితే అక్కడ బీజేపీ లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కంటే 6% రాణించింది. బీజేపీ ఎక్కువ ఓట్లను పొందింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఒడిశాలో బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు, తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ దాదాపు ఒకే విధమైన ఓట్ల షేర్ని రాబట్టాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కాస్త ఊపు లభించిన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేనలకు దాదాపు ఒకే విధమైన ఓట్లొచ్చాయి. తెలంగాణలోనూ ప్రధాన పార్టీలకు అదే విధమైన పరిస్థితి కనిపించింది. అలాగే ఒడిశాలో బీజేడీ, కాంగ్రెస్లకు కూడా ఇదే పరిస్థితి. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో లోక్సభ ఎన్నికల్లో జాతీయ దృక్కోణంలో బీజేపీకి మాత్రమే ఎక్కువ ఓట్లొచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా మెరుగ్గా రాణించింది. 1999 నుంచి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపొందినా ఆ రాష్ట్రంలో కూడా అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని రుజువవుతోంది. కర్ణాటకలో 1999, 2004లో ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా ఇదే ధోరణి కనిపించింది. 1999లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ సాధారణ మెజారిటీతో పాటు అత్యధిక లోక్సభ స్థానాలు మొత్తం 28లో 18 స్థానాలను గెలుచుకుంది. తర్వాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా 28 సీట్లలో 18 చోట్ల విజయం సాధించింది. భారతదేశంలో 1952 నుంచి 1967 వరకు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో అంటే ఒకేసారి జరిగాయి. కేరళ, ఒడిశాలో అడపాదడపా మినహా కేంద్రంతో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రూల్ కొనసాగింది. 1952, 1957, 1962లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 350కి పైగా సీట్లు కాంగ్రెస్ గెలిచింది. జాతీయ స్థానంలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దృఢమైన నాయకులు ఉండటంతో కాంగ్రెస్ గెలుపొందింది. ముంబైలో మొరార్జీ దేశాయ్, ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి, పశ్చిమ బెంగాల్లో బిధాన్ చంద్రరాయ్, ఉత్తరప్రదేశ్లో గోవింద్ బల్లభ్ పంత్, మద్రాసులో కె కామరాజ్, మహారాష్ట్రలో యశ్వంతరావు చవాన్, బీహార్లో కృష్ణసింగ్ వంటి రాజకీయ నాయకులు కీలకంగా ఉన్నారు. మొదట్లో కాంగ్రెస్కు రాజకీయ పోటీ చాలా తక్కువ అనే వాస్తవం కూడా ఉంది.
పార్టీ నాయకత్వం రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించటంలో సహాయపడింది. జాతీయ ఎన్నికల్లో వారి సంబంధిత రాష్ట్రాల నుంచి గరిష్ట సంఖ్యలో ఎంపీలను ఎన్నుకుంది. ఉదాహరణకు 1952 ఎన్నికల్లో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన సీట్ల శాతం మొదటి 5 రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, బొంబాయి, మద్రాస్, పశ్చిమ బెంగాల్లకు సమానంగా ఉంది. 1967 ఎన్నికలు కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యానికి ముగింపు పలికాయి. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటైన 16 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో పార్టీ సాధారణ మెజారిటీని సాధించలేకపోయింది. లోక్సభలో తొలిసారిగా కాంగ్రెస్ 300కి పైగా సీట్లను కూడగట్టుకోవటంలో విఫలమవగా దాని సంఖ్య 283కు పడిపోయింది. ప్రాంతీయ పార్టీలు, విడిపోయిన గ్రూపులు అనేక రాష్ట్రాల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అవకాశాలను దెబ్బతీశాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు ప్రతిధ్వనించింది. బీహార్, మద్రాస్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్లో సీట్లను భారీగా కోల్పోయింది. ఒకే ఎన్నికతో ఎవరికి లాభం అంటే ఈ విశ్లేషణను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 1967 ఎన్నికల ఫలితాలు 2014, 2019లో కొన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిగిన ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికలతో కలిసి జరిగినప్పుడు బలమైన ప్రాంతీయ పార్టీలు లాభపడతాయని రుజువైంది. ఎందుకంటే స్ప్లిట్ ఓటింగ్ అంటే రాష్ట్రంలో వేరువేరుగా ఓటింగ్ జాతీయ ఎన్నికలు పట్టణ కేంద్రాలకే పరిమితమవుతుంది. అసెంబ్లీ, సాధారణ ఎన్నికలు వేరువేరు సమయాల్లో జరిగినప్పుడు మాత్రమే ఓటర్లు వేరువేరు పార్టీలను ఎంచుకుంటారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ కైవసం చేసుకోవటం, ఆ తర్వాత 2020లో కేవలం 1 సంవత్సరం తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించటాన్ని మనం చూడాలి. కాబట్టి జనాదరణ భావనకు విరుద్ధంగా ఏకకాల ఎన్నికల్లో బీజేపీ మాత్రమే లాభపడకపోవచ్చు, బలమైన ప్రాంతీయ పార్టీలు కూడా లాభపడతాయి. వాస్తవానికి వారు తమ రాష్ట్రాల్లో కొన్ని అదనపు లోక్సభ స్థానాలను గెలుచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంటే దేశంలో మిగతా విషయాల్లో బీజేపీని విభేదించే పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో తీసుకొచ్చే సంస్కరణలను కూలంకుషంగా చర్చించి వాటిని దేశ అవసరాలకు అనుగుణంగా అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే అది దేశానికి అతిపెద్ద మేలు చేసినట్టవుతుంది.